హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంతకీ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, చెప్పాను కదా ముందు వీడియోలో, మా ఆయనాల చెల్లాల పాపకి మా ఆయనాల చెల్లికి పాప పుట్టిందని చెప్పేసి తనని ముందు రోజు ఉయ్యాల్లో వేసి పేరైతే పెట్టారని చెప్పి నెక్స్ట్ డే భోజనాలు పెడుతున్నారని కూడా చెప్పాను కదా. సో ఆ నెక్స్ట్ డేనే ఈరోజు అనమాట. మేము భోజనాలకైతే ఇంట్లో రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ నుంచి అన్నీ ఇంటి దగ్గర సెట్ చేసుకొని ఇంట్లో ఉన్న పని అంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరినప్పటికి మార్నింగ్ 11 అయిందనమాట. 11కి ఇక్కడి నుంచి బయలుదేరాము. వదిన వాళ్ళ పిల్లలు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచే బయలుదేరదామని చెప్పేసి వదిన అయితే నైటే వచ్చేసారు ఇక్కడికి. మేము వెళ్ళినప్పటికీ అంతా స్టార్ట్ అయిపోద్ది అనుకున్నాము, కానీ ఏం స్టార్ట్ అవ్వలేదన్నమాట. స్టేజ్ డెకరేషన్ అది చేస్తున్నారు. పాపని కొంచెం ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. పాపకి డ్రెస్సెస్ అవి మార్చి. ఎందుకంటే ఈరోజు కొంచెం పిల్లలు కూడా చాలా చిరాకుగా ఉంటారు కదా. ఎంత కామ్గా ఉన్న పిల్లలైనా ఈరోజు మాత్రం చాలా చికాకు పెట్టేస్తారనమాట. ఎందుకంటే జనాలు వాళ్ళందరూ వస్తారు కదా, కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు అంతమందిని చూసి. నెక్స్ట్ వచ్చేసి క్యాటరింగ్ ఎవరిది అనుకుంటున్నారు, మా ఆయనే చేశారనమాట. మొత్తం ఐటమ్స్ అన్నీ అద్దరిపోయి ఫుల్ నాన్ వెజ్తోని క్యాటరింగ్ అయితే అదరగొట్టారు మా ఆయన అయితే. వెళ్ళగానే ఫస్ట్ సీతాఫల్ జ్యూస్ ఉందనమాట. సీతాఫల్ జ్యూస్ అయితే తాగేశారు. నేనైతే తాగలేదు, నాకైతే సీతాఫల్ జ్యూస్ అయితే నచ్చదు. ఇంకా చుట్టాలు అందరూ కూడా వస్తారు కదా, వాళ్ళని కూడా పలకరించేసి ఒక దగ్గర అయితే కూర్చునిపోయి అందరూ ఇంకా మీటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే ఇలాంటప్పుడే కదా మ్యాక్సిమం అందరూ కలిసినప్పుడు ఎక్కలేని మాటలన్నీ ఆడుకుంటాము. ఉట్టప్పుడైతే అలాగో కుదరదు మనకి. ఇంకా అంతలోని నేమ్ అయితే అనౌన్స్ చేసేసారు. నేమ్ అయితే ముందు రోజే పెట్టేశారు పంతులు గారు, కానీ రాలేని వాళ్ళకి తెలియాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి తర్వాత రోజుకి కొంచెం నేమ్ డెకరేషన్ కూడా చేసి పెట్టారనమాట. నేమ్ అయితే పాపది హేమాంబిక, నా పేరులోనే కొంచెం ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ అయితే హేమాంబిక అంటే అమ్మవారి పేరు. ఇంకా మా సైడ్ నుంచి పాపకి ఏం చేయాలో మేమైతే దాన్ని చేసామన్నమాట. ఈ జనాలు వచ్చిన హడావుల్లో, చుట్టాలు చూసిన హడావుల్లో మనకైతే టైమే అస్సలు తెలియదు అనమాట. ఇంకా పిల్లలైతే ఇంకా మరీ దారుణం. మా పిల్లలైతే మా దగ్గరే లేరు. వాళ్ళకి నచ్చిన దగ్గర నచ్చిన వాళ్ళతో మాట్లాడుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మరి మా చుట్టాల పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్సే కదా. ఇంకా వాళ్ళతోనైతే మాట్లాడుకొని వాళ్ళతో తిరుక్కొని అయితే ఉన్నారు పిల్లలు. ఇంక ఇలాంటప్పుడు వాళ్ళని ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అని ఏం చెప్పకుండా కామ్గా ఉండడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటారు కదా. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు మ్యాక్సిమము. అయితే మేము బయటికి తీసుకెళ్తాం, లేదంటే వాళ్ళ తాతయ్య తీసుకెళ్తారు. ఎప్పుడో వెళ్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు అంతే. ఇంక ఇలాంటప్పుడు అంత కండిషన్స్ అంత స్ట్రిక్ట్గా ఏం ఉండవసరం లేదని పిల్లల్ని మేము కూడా ఇలాంటప్పుడు వదిలేస్తాం. ఎందుకంటే ఫంక్షన్స్లోనే కదా కొంచెం ఫ్రీగా తిరుగుతారు పిల్లలు. ఉట్టప్పుడు అంతా చాలా బిజీగా ఉంటారు. స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం, మళ్ళీ చదవడం అన్నీ కొంచెం చాలా బిజీగా ఉంటారు కదా. ఇలాంటప్పుడు కొంచెం ఫ్రీ అవుతారు. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడే పాప దగ్గరికి వెళ్ళి అక్షింతలు అవి వేసి ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి మేమైతే పాప దగ్గరికి వెళ్తున్నాము. అయినా సరే లైన్ ఉందనుకోండి, ఈ మధ్యన అన్నిటికీ లైనే, ఫోటోలకి లైనే, అక్షింతలకి లైనే, అన్నిటికీ లైనే అనమాట. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ లైన్లు కాయడం అనేది. మా ముగ్గురం చూడండి ఒకేలాంటి ప్యాటర్న్ శారీ అయితే తీసుకున్నాము. ఈ ఫంక్షన్ కోసం అని చెప్పేసి ముగ్గురికి కొంచెం కోఇన్సిడెన్స్గా ఉంటుందని చెప్పి ఈ శారీ నేను తీసుకుంటే నన్ను చూసి అక్క వదిన తీసుకున్నారు. శారీస్ అయితే బాగున్నాయి. ఇంక ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూనా ఏటి ముగ్గురు విడిపోతారన్నా ఏటి, వదిన మరదల్లో సేమ్ ఒకలాంటి శారీసే కట్టుకొని వచ్చారు త్రిమూర్తుల్లాగా ఏంటి అనేసి మమ్మల్ని అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం నేను అక్క వదిన ముగ్గురు ఫ్రెండ్స్ లాగే ఉంటాము. సేమ్ మా అక్కతో ఎలా ఉంటామో నేను మా వదినతోని అక్కతోని అలాగే ఉంటాము. వదిన కూడా మాతో అలానే ఉంటుంది. అసలు చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటుంది. అందువల్లే మా మధ్యన మ్యాక్సిమం ఎప్పుడు గొడవలు రావన్నమాట, అంత ఫ్రీగా ఉండబట్టికి. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ అకేషన్ అయినా ఇలా సేమ్ రెడీ అవ్వడానికి సేమ్ శారీస్ కట్టుకోవడానికే చూస్తాము, ఒకే ప్యాటర్న్లో ఉండాలని చెప్పేసి. ఫ్రంట్లో ఉన్నది మా అక్క అనమాట, అందరికీ తెలిసే ఉంటుంది. నా వెనకాల ఉన్నది మా వదిన, ఇటువైపు ఉన్నది మా ఆయనాల చెల్లి అనమాట. మా ఆయనాల చెల్లి అంటే ఇప్పుడు మా ఆయన ఉన్నారు కదా, వాళ్ళ నాన్నల తమ్ముడాల కూతురు అనమాట. అంటే అందరూ ఒక ఇంట్లో వాళ్ళే కదా. ఈవిడైతే మా చిన్నత్తయ్య, తను వాళ్ళ పాప.
గిఫ్ట్లు కూడా ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టేశారనమాట. వచ్చిన వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి. ఇంక ఇదంతా అయిపోయింది కదా! భోజనం చేసేసి ఇంక ఇంటికి బయలుదేరిపోవాలని చెప్పి ఇంక భోజనాల దగ్గరికైతే వెళ్ళాము. ఇంక మా క్యాటరింగ్ వాళ్ళు మా వాళ్ళే కదా! ఇంక మేము వెళ్ళగానే వెంటనే ఏసి ఇచ్చారనమాట. ఈ రోజు కావాల మా చిన్నోడు కొద్దిగా సాటిస్ఫాక్షన్‌గా తిన్నాడు అన్ని ఫంక్షన్స్‌లో కన్నా దీంట్లోని. అమ్మ చికెన్ బాగుంది, చికెన్ చాలా బాగా చేశారు డాడీ అన్నాడు. అది చికెన్ కాదమ్మా, కంసుపిట్ట తెలుసు కదా, అదనమాట. కంసుపిట్ట ఫ్రై అయితే పెట్టారు. అదైతే చాలా బాగుంది. మ్యాక్సిమం టేస్ట్ తెలియని వాళ్ళు అయితే వదిలేసి వెళ్ళిపోయారు. టేస్ట్ తెలిసిన వాళ్ళు అయితే అసలు దాన్ని వదలరు. కానీ మనకు నచ్చితేనే ఏదైనా వేసుకోవాలి కదా, నచ్చకపోతే ఆయాసానికి వేసుకొని వాటిని మళ్ళీ డస్ట్బిన్లో పడేసి వేస్టే కదా ఫుడ్డు. మనం తినగలం అన్న స్టామినా ఉంటేనే ఏ ఫుడ్ అయినా వేసుకొని దాన్ని తినేయాలి. లేదు నేను తినలేనంటే వేసుకోకూడదు. లేదంటే వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. అందుకే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆతృత అయిపోకుండా మనం ఎంత తింటామో అంతే వేయించుకోవాలి. మా చిన్నోడు చూడండి పాపతో తెగ ఫోటోలు దిగేస్తున్నాడు అనమాట. ఏదైనా చిన్నపిల్లలు చూస్తే ఆ సరదాయే వేరు కదా. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు పాపలు లేరు కదా, అందుకే మాకు కొంచెం పాపల్ని చూడగానే కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది. అందుకనే మ్యాక్సిమం ఎక్కువసేపు వాళ్ళ దగ్గరే ఉంటాము. మొన్న ఈ మధ్యన మా కిందింటి అమ్మాయికి పాప పుడితే తనని తెచ్చి ఇంట్లో ఆడించుకుంటున్నాం. పాపలు లేరు, అందరూ బాబులు అయిపోయారని చెప్పి. అదొక ఆనందం అంతే. ఎలాగైనా హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియో.